పాత మొబైల్ని ఎక్స్చేంజ్ చేసి కొత్త మొబైల్ను తీసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, త్వరపడండి. మన మహబూబ్ నగర్ జిల్లాలోని ఈశ్వర్ మొబైల్స్లో మెగా మొబైల్స్ ఎక్స్చేంజ్ ఆఫర్ నడుస్తోంది. అద్భుతమైన ఆఫర్లతో హోల్సేల్ రిటైల్ ధరలకే స్మార్ట్ ఫోన్స్ అమ్మబడును. ఇక 0% ఇంట్రెస్ట్ డౌన్ పేమెంట్తో బజాజ్ ఫైనాన్స్ రే, హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీస్, టీవీఎస్ క్రెడిట్, శాంసంగ్ ఫైనాన్స్ ద్వారా ఫోన్స్కు ఈఎంఐ సౌకర్యం కల్పించబడును. సిబిల్ స్కోర్ లేకపోయినా, పాన్ కార్డ్ సౌకర్యం లేకపోయినా మొబైల్ ఫైనాన్స్ ఇప్పించబడును. ఇంకెందుకు, త్వరపడండి. మా చిరునామా ఈశ్వర్ మొబైల్స్, నియర్ అశోక్ టాకీస్, రాయచూర్ రోడ్. మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 9848448983, 9177023806. వెంటనే ఈశ్వర్ మొబైల్స్లో సరికొత్త మొబైల్ని కొనుగోలు చేయండి. రాష్ట్ర స్థాయిలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ 2 ఎగ్జామ్ 4th పేపర్ అండ్ లాస్ట్ పేపర్ ఇప్పుడు జరుగుతుంది. 3 o'clock నుంచి 5:30 వరకు. ఇప్పుడు మనం ఎన్టీఆర్ ప్రభుత్వ డిగ్రీ మహిళా కళాశాల మహబూబ్ నగర్ దగ్గర ఉన్నాం. మహబూబ్ నగర్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 54 సెంటర్లో సుమారు 20,000 మంది అటెండ్ అవుతున్నారు. నిన్న 2 పేపర్లు, ఉదయం 1 పేపరు, ఇది లాస్ట్ ఫైనల్ పేపర్ 4th పేపర్. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో 3 లేయర్డ్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా ఎటువంటి మాల్ ప్రాక్టీస్ పాల్పడుకోకుండా హ్యాండ్ హెల్డ్ మెటల్ డిటెక్టర్స్, డిఎఫ్ఎండీస్ అన్నీ కూడా పెట్టడం జరిగింది. మహిళా సంబంధించిన అభ్యర్థులకి మహిళా కానిస్టేబుల్ ద్వారానే చెక్ చేసి పంపించడం జరిగింది. ఎవరు కూడా సెల్ ఫోన్ అలౌడ్ కాదు, ఎక్సెప్ట్ చీఫ్ సూపరింటెండెంట్ గారు తప్ప. సో మా పోలీసులు వాళ్ళు కూడా బయటే ఉండి అంత పర్యవేక్షణ చేస్తున్నారు. ప్రిస్కింగ్ పర్ఫెక్ట్గా జరుగుతుంది. ఓవరాల్గా ఇప్పటి వరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకోకుండా పూర్తి స్థాయిలో మల్టీ జోన్ 2 కింద 9 జిల్లాలు మహబూబ్ నగర్, నారాయణపేట్, వనపర్తి, గద్వాల్, నాగర్ కర్నూలుతో పాటు నల్గొండ, సూర్యాపేట, వికారాబాద్, సంగారెడ్డి, టోటల్ నా పర్యవేక్షణలో 9 జిల్లాల ఎస్పీలు పూర్తి స్థాయిలో నిన్నటి నుంచి ఈరోజు వరకు ఇది చాలా విజయవంతంగా ఈ యొక్క గ్రూప్ 2 పరీక్ష నిర్వహణ కోసం బందోబస్తులో ఉన్నారు. సో ఈ సాయంత్రం వరకు కూడా మళ్ళీ ఈ పేపర్స్ అన్నీ కూడా ప్రాపర్ సెక్యూరిటీతో ఏదైతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గారు, సెక్రటరీ గారు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం అవి మళ్ళీ డెస్టినేషన్కి, ఆ సెంటర్స్ హైదరాబాద్కి పూర్తి సెక్యూరిటీతో ఆ పేపర్స్ అన్నీ పంపించడం జరుగుతుంది.